వెల్కమ్ టు సాక్షి టీవీ. దిస్ ఇస్ సాయి కిరణ్. సో విజయవాడలో మరో దారుణం జరిగింది. ఫిబ్రవరి 4వ తేదీన ముత్యాలంపాడుకు చెందినటువంటి నాగ మహేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ఆయన మృతిపైన వాళ్ళ బంధువులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెళ్ళి చూడగా అక్కడ అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. అది ఆత్మహత్య అంటూ కూడా నాగమహేష్ భార్య బంధువులు చెప్పారు. అయితే ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యగా వాళ్ళ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. సో నాగమహేష్ సోదరిమణులు ఇద్దరు కూడా, అటు మానస ప్రసన్న ఇద్దరు సాక్షి టీవీతో ఉన్నారు. వెల్కమ్ అండి. మొదట అంటే ఫిబ్రవరి 4వ తారీఖున ఈ ఘటన జరిగింది. మీ సోదరుడు నాగమహేష్ అనుమానాస్పద మృతి అనేటువంటిది, ఇది మొత్తంగా కూడా ఆత్మహత్య అనేటువంటిది సత్యనారాయణపురం పోలీసులు అంటున్నారు. సో పోలీసులు చెప్పిన దానిపైన మీకున్నటువంటి అనుమానాలు ఏంటి, అసలు ఈ కేసులో ఏం జరిగింది అనేటువంటిది మీరు చెప్తున్నారు, పోలీసులు ఈ కేసును పట్టించుకోవట్లేదు అనేటువంటిది కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగిందండి? మానస చెప్పండి. మాకు ఫిబ్రవరి 4th మార్నింగ్ మాకు ఫోన్ చేశారండి. మా బ్రదర్ వాళ్ళ వైఫ్ కాల్ చేశారు. కాల్ చేసి ఇలాగా మీ అన్నయ్య హ్యాంగ్ చేసుకో ఉన్నాడు అని చెప్పేసి అంటే మేమేమనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సూసైడ్ అని కూడా మేము అంటే అనుకోలేదు. చనిపోయారన్న విషయం కూడా మాకు చెప్పలేదు. కాళ్ళు చేతులు నల్లగా అయిపోయినాయి అని చెప్పేసి అంటే అసలు ఏమైంది చెప్పు అని చెప్పేసి మాట్లాడాను అనమాట. అని అంటే కాళ్ళు చేతులు నల్లగా అయిపోయినాయి అంటే ఇంకేమవుతుంది, లేడు మనిషి లేడు అని చెప్పేసి చెప్పింది. ఇంకా మేము తిరుపతిలో ఉంటాము, మా బ్రదర్ విజయవాడలో ఉంటారు. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిందండి, 4th ఈవినింగ్ అయింది. అప్పుడు కూడా మేము బాడీ అనేది చూడలేదు, మా అన్నయ్య బాడీ. మేము 5th మార్నింగ్ పోస్ట్ మార్టం అప్పటికి మార్చరీకి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు యాక్చువల్ గా అయితే పొజిషన్ చూస్తేనే మనకి తెలుస్తుంది కదా, బెడ్ కి కాళ్ళు అందుతున్నాయి. మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకునే అంత పిరికివాడైతే చెప్పండి మనస. బిజినెస్ అండి, అంటే ఫ్యాబ్నిక్స్ట్ అని చెప్పేసి హౌస్ రెనోవేషన్స్ అవి చేస్తూ ఉంటారు. ఐషన్ క్లీనింగ్ సర్వీసెస్ ఉంది, చిట్స్ రన్ చేస్తారు, ఫినాన్స్ రన్ చేస్తారు, అండ్ లా ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నారండి. అంటే ఎప్పుడు మ్యారేజ్ అయింది? మీ ఆయనతో పాటు ఎవరెవరు ఉంటారు? నియర్లీ ఒక 13 to 14 years అవుతుందండి వాళ్ళ మ్యారేజ్ అయ్యి. వాళ్ళ భార్యను పిల్లలు ఉంటారు, 2 పిల్లలు, పాప బాబు. ఏం పేర్లు? పాప పేరు దక్ష అండి, బాబు పేరు అథర్వ. భార్య పేరు సాయి దుర్గా భవాని. ఓకే. సో ఈ ఘటన ముందు రోజు మీకు ఏమైనా ఫోన్ చేశాడా? ఆత్మహత్య అని పోలీసులు చెప్తున్నారు కదా, దాని ముందు? అవునండి, మా అక్కకి కాల్ చేశారండి. ఏమన్నారు? మా అక్కకి కాల్ చేసి ఇట్లా నేను అమౌంట్ కోసం బయటికి వచ్చానక్క, వాళ్ళు క్యాష్ ఇస్తాను అంటున్నారు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేయరంట, మరి క్యాష్ తీసుకోమంటావా అని చెప్పేసి అడిగారు మా సిస్టర్ ని. అడిగితే మా సిస్టరు సరే తీసుకొచ్చింది, మరి మనకి ప్రూఫ్ ఏదైనా ఉండేలాగా చూసుకో, మళ్ళీ రేపు ఇబ్బంది అవ్వకూడదు కదా అని చెప్పారు. 3 o'clock కి కాల్ చేశారండి. ఫిబ్రవరి 3rd ఆఫ్టర్నూన్ 3:01 కి కాల్ చేశారు. 1 minute మాట్లాడారు మా సిస్టర్ తో. అదే లాస్ట్ కాల్ అండి, ఇంకా తర్వాత అసలు మాట్లాడలేదు. మా బ్రదర్ ఒక 3:30 తర్వాత అసలు ఎటువంటి కాల్స్ కూడా మా అన్నయ్య ఫోన్ నుంచి పోలేదండి. ఇప్పుడు మా బ్రదర్ 2:45 కూడా నాకు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ షేర్ చేశారు. అంటే ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ ఒక 2 hours కో 3 hours కో ఏదో ఒక ఫన్నీ వీడియోస్ లాంటివి షేర్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లాగా నాకు ఇన్స్టాగ్రామ్ రీల్ నాకు 2:45 నాకు షేర్ చేశాడు. మా అక్కకి 3 o'clock తో మాట్లాడాడు. అంటే ఒక సూసైడ్ చేసుకోవాలనుకునే వ్యక్తి ఎప్పుడు కూడా ఇంత ఇదిగా ఒక బిజినెస్ ప్లాన్ అయితే చేయరు కదండి. దాన్ని ఏం చేద్దాము, ఎట్లా చేద్దాము, అమౌంట్ అనేది కూడా వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ అయితే చేసుకోరు కదా. అడిగితే అసలు ఏం లేదు, చాలా చిన్న గొడవ జరిగింది, కానీ ఇలా చేసుకుంటాడని చెప్పేసి నేను అనుకోలేదు అని అంటుంది. కానీ చెప్పినవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పి మేము ఎప్పుడైతే మా అన్నయ్య బాడీని మేము చూసామో, పోలీసులు సత్యనారాయణపురం పోలీసులు చాలా క్లియర్ గా ఇది ఆత్మహత్య అనేటువంటి చెప్తున్నారు. మరి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను అడిగితే పోలీసులు ఏం చెప్తున్నారు? సత్యనారాయణపురం పోలీసులు, మీకు ఫ్యామిలీలు ఉన్నాయి కదమ్మా, మీరు ఆడపిల్లలు, మీ అమ్మ నాన్న లేరు, చనిపోయారు, మీ అన్నయ్య కూడా చనిపోయారు, మీ దాకా ఎందుకు తెచ్చుకుంటారు, మీ పిల్లల దాకా ఎందుకు తెచ్చుకుంటారు అని అంటే ఇప్పుడు అడిగినందుకు మమ్మల్ని కూడా చంపేస్తారా అంటే అంత దారుణంగా మా అన్నయ్యని కట్టేసి కొట్టి చంపేశారు. కానీ వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఎవరండి పోలీస్? సత్యనారాయణపురం లో ఎవరు సిఐ పేరేంటి, ఎవరు బెదిరించారు? సిఐ లక్ష్మీనారాయణ గారు అండి, ఎస్ఐ కరీముల్లా గారు, ఏసీపీ సత్యానంద్ గారు. ఏమన్నారు పోలీసులు? ఏమన్నారు ఎగ్జాక్ట్? అంటే కేసు డీటెయిల్స్ తీసుకోలేదు అసలు మీ దగ్గర? ఫస్ట్ లో అయితే ఇనీషియల్ గా బాడీ క్రిమేట్ చేయనంత వరకు కూడా వాళ్ళు బాగానే మాట్లాడారు. అంటే చూస్తేనే తెలుస్తుంది కదమ్మా, మేము పోస్ట్ మార్టం కూడా వీడియో మేము రికార్డ్ చేపిస్తాము, రికార్డ్ చేసాము. నెక్స్ట్ మామూలుగా పోస్ట్ మార్టం అయితే 1-2 డాక్టర్తోనే చేపిస్తారు, నేను 3-4 పెట్టి కూడా నేను చేయించాను, మీకు ఎక్కడ కూడా మీకు అన్యాయమే జరగదు, మీ దగ్గరుండి మేము చూసుకుంటామని చెప్పారు. ఎప్పుడైతే బాడీని క్రిమేట్ చేసేసామో ఇంకా ఆయన చెప్పడం ఏంటంటే లేదు ఇది మీరు మర్డర్ అని చెప్పేసి మీకు అట్లా అనిపిస్తుంది,
మీరు అట్లా అనుకుంటున్నారు, మీ అన్నయ్య కాబట్టి మీకు అట్లా మీకు అంటే అక్కడ ఏం లేకపోయినా కూడా మేమే అట్లా ఊహించుకుంటున్నామంట. మా అన్నయ్య బాడీ మీద అసలు దెబ్బలు లేవంట, ఉండేది 2 దెబ్బలు, మూతి మీద ఒక దెబ్బ, చెస్ట్ మీద ఒక దెబ్బ అని చెప్పి చెప్తున్నారు. మరి కాళ్ళ మీద దెబ్బలు, కాళ్ళ మీద కట్టేసింది, చేతుల మీద కట్టేసింది, మిగిలినవి ఇక్కడ ఇంత పెద్ద గుంత పడిందండి. అవన్నీ కూడా మరి మా ఊహ. అంటే మీ అన్నయ్య వదినలకి ఇద్దరికి మధ్య గొడవలు ఉన్నాయి, సో మనస్పర్ధలు ఉన్నాయి, దానివల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అనేటువంటి వార్తలు కూడా అంటే వాళ్ళ సైడ్ చెప్తున్నారు, మీ వదిన వాళ్ళ సైడ్. మీరేమంటారు దానిపైన? మా బ్రదర్ ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడైతే కాదండి. అండ్ వీళ్ళకి ఫస్ట్ టైం అయితే కాదు గొడవ, ఎప్పుడు కూడా అలవాటే. ఈ అమ్మాయి ఏ రోజు గొడవ అయినా కూడా ఒక్క రోజు కూడా గడప దాటి బయటికి పోదు. అవసరమైతే మా అన్నయ్యని పంపించేస్తుంది తప్పితే ఆ అమ్మాయి వెళ్ళదు. ఇంట్లో కూడా అన్నం తినే వ్యక్తిని పోలీసులను పిలిపించి బయటికి గంటించాల్సిన అవసరం ఏముందండి ఈ అమ్మాయికి? మా అన్నయ్య ఇప్పుడు బిజినెస్ చేసుకునే మనిషి ఇంట్లో ఉండకపోతే బయట తిరుగుతాడా? మీ అన్నయ్య ఇంట్లో ఉంటే నాకు ఇబ్బందిగా ఉంది, నేను ఫోన్ మాట్లాడుకోలేకపోతున్నాను, నేను బయట తిరగలేకపోతున్నాను అని చెప్పి ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది, ఈ అమ్మాయి బాధపడుతుంది. అందుకే మా వదినల మధ్యలో ఎందుకు మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి? అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో? వాళ్ళ వదిన రేఖ అనేసి ఒక ఆవిడ ఉందండి, ఆవిడికి వేరే అతనితో అఫైర్ ఉందని చెప్పేసి మా బ్రదర్ ఏంటంటే ఆ అమ్మాయికి నువ్వు కొంచెం డిస్టెన్స్ గా ఉండు, మళ్ళీ మన మధ్యన ఇట్లా ఇష్యూస్ వస్తున్నాయి, నిన్ను కూడా అలాగే అనుకుంటారు, తప్పుగా అనుకుంటారు చూసేవాళ్ళు అని చెప్పేసి మాట్లాడితే అక్కడ కొంచెం అట్లాగా గొడవలు స్టార్ట్ అయినాయండి. అంటే మీ అన్నయ్యను మీ వదిన వాళ్ళ ఫ్యామిలీ హత్య చేశారని మీరు ఎలా చెప్తారు అసలు? అంటే పోలీసులు అది ఆత్మహత్య అంటున్నారు, మీరేమో అది హత్య అంటున్నారు, ఎట్లా చెప్తారు? ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి మీకు ఎగ్జాక్ట్గా? ఎవరెవరు పేర్లు చెప్పండి. సాయి దుర్గా భవాని మీద అండి, రేఖ అను వాళ్ళ సాయి దుర్గా భవాని వాళ్ళ నాన్న. నెక్స్ట్ ఎవరైతే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారో ఆ పర్సన్ నేమ్ అనేది మాకు ఐడియా లేదండి. రైట్. అంటే ప్రసన్న మీరు చెప్పండి, పోలీసులు ఈ కేసును నీరుగార్చాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏముంది? సత్యనారాయణపురం పోలీసులు మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? ప్రసన్న చెప్పండి. సార్ నేను ఫ్రీక్వెంట్ గా వెళ్తూనే ఉన్నాను సార్. మా తమ్ముడు చనిపోయిన 4వ తారీఖు నుంచి నేను కర్మకాండలు జరిగే 14వ తారీఖు వరకు ప్రతిరోజు వెళ్ళాను. ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా సార్, రిపోర్ట్ వచ్చిందని చెప్పి ప్రతిరోజు వెళ్ళాను సార్, ఒక్క రోజు కూడా వదలకుండా. వెళ్తే వాళ్ళకి రిపోర్ట్ 6వ తారీఖు వస్తే కూడా నాకు 15వ తారీఖు వరకు ఇవ్వలేదు. నాకు ఇంకా వీళ్ళు ఇవ్వరని చెప్పేసి నేను మళ్ళీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి కమిషనర్ గారిని అడిగాను, సార్ నాకు ఇలా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వట్లేదు సార్, వాళ్ళు నాకు హెల్ప్ చేయట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు, మాది ఇలా తిరుపతిలో ఉంటాం, మేమిద్దరమే ఆడపిల్లలు ఉన్నాం, మా అమ్మ నాన్న లేరు, మాకు ఇబ్బందిగా ఉంది సార్, వాళ్ళు ఏం హెల్ప్ చేయట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, మాకు చాలా అన్యాయం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో అని చెప్పి కమిషనర్ గారిని కలిసి 2 రోజులు అక్కడే పోలీస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేసి కమిషనర్ ఆఫీస్ దగ్గర ఆయన కలిసి ఆయనతో మాట్లాడి చెప్పాము సార్. ఆయన వెంటనే అక్కడ సత్యనారాయణపురం సిఏ గారికి ఫోన్ చేసి వాళ్ళు వస్తారు, వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్ అన్ని ఇవ్వండి, మీరు అన్ని దాస్తాయి ఎట్లా, వాళ్ళు కదా కన్విన్స్ అవ్వాలి, వాళ్ళు కదా చెప్పాలి, వాళ్ళకి అనిపించాలి, మీకు మీరే అనుకుంటే ఎట్లా, మీరు చేయండి వాళ్ళకి ఫేవర్ అని చెప్పి పంపించారు సార్. నేను మళ్ళీ సత్యనారాయణపురం సిఏ గారిని వచ్చి కలిస్తే అప్పుడు నాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చి RFSL రిపోర్ట్ రావాలి, అది వస్తే కానీ మేము ఏం చేయలేము అన్నారు. అంటే నేను ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి చెప్పాను, సార్ దీంట్లో ఉంది కదా క్లియర్ గా, మా తమ్ముడు ఇది ఒంటిపైన అన్ని దెబ్బలు వేశారు, సూసైడ్ చేసుకుంటే ఇన్ని దెబ్బలు ఎలా ఉంటాయి సార్, ఎందుకు ఉంటాయి, అన్ని దెబ్బలు క్లియర్ గా కనపడుతున్నాయి కదా, అది కూడా చనిపోవడానికి ముందు తగిలిన దెబ్బలుగా ఉన్నాయి కానీ ఏది కూడా చనిపోయిన తర్వాత లేవు అని చెప్పంటే, అవన్నీ కూడా నీకు మీ తమ్ముడి మీద ఉన్న ప్రేమతో నీకు అలా అనిపిస్తుంది అని చెప్పి అంటారు సార్ నాతో. నీకు ఆడపిల్లవు కదా, మీ హస్బెండ్స్ ఎలా మిమ్మల్ని ఇలా వదులుతున్నారు, ఇన్ని రోజులు ఇలా ఇక్కడ వదిలేస్తున్నారు, ఏం మీకు ఇంట్లో పనులు ఏం లేవా, మీకు ఏం ఉద్యోగం చేస్తున్నారు కదా, మీకు ఎలా ఇన్ని రోజులు లీవ్ ఇస్తున్నారు, మీరు వెళ్ళిపోరా అని చెప్పి నన్ను అడుగుతున్నారు తప్పించి నాకేమీ న్యాయం చేయట్లేదు సార్. ఎగ్జాక్ట్ గా ఎవరు ఆ మాటలు అన్నది? సిఐ గారు అన్నారు సార్. సత్యనారాయణపురం సిఐ లక్ష్మీ గారు అన్నారు, మనం ఎందుకు ఇక్కడ ఇన్ని రోజులు ఇక్కడ ఉంటే మీ ఇంట్లో ఎలా అంటే అండ్ మనకు ఫేవర్ చేస్తున్నట్టే ఇలాగా అంటూ ఉంటాడు సార్. అంటే ఒక కేసు మీరిద్దరు మీ సోదరుడు చనిపోయాడని పోలీస్ స్టేషన్కి వస్తే ఆయన మిమ్మల్ని పోలీస్ స్టేషన్ రానివ్వకుండా అడ్డుకుంటున్నాడా మానస? బెదిరిస్తున్నారండి. అంటే మీ ఫ్యామిలీ అంటే మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, మీ దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు అని చెప్పి. అంటే ఈ కేసు పైన పోలీసులకు కమిషనర్కే కాకుండా ఇంకా ఎవరికైనా నాయకులకు వెళ్ళి కలిసారా? మీ అన్నయ్యది హత్య, దీనిపైన మాకు పోలీసులు న్యాయం చేయట్లేదని చెప్పి ఇంకెవరిని కలిసారు మీరు, ఇంకెవరికి రిక్వెస్ట్ చేశారు? మెయిల్ పెట్టాము సార్, అందరికి మెయిల్ పెట్టాము. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, బంగళపూడి అనిత గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికి కూడా మా అనేది డాక్యుమెంట్ అంతా కూడా నేను సెండ్ చేశానండి. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రిప్లై కూడా మాకు రాలేదు.
నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అందరి ఇన్ఫ్లుయెన్సర్స్ తో మాట్లాడి రిక్వెస్ట్ చేసి మా అన్నయ్యకి జస్టిస్ జరగాలి అని చెప్పేసి కోరుకోండి అన్నట్టుగా వీడియో రిక్వెస్ట్ చేశానండి. అట్లాగే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా చాలా మంది ముందుకు వచ్చి వీడియోస్ చేశారు. అట్లా వీడియోస్ చేసిన వాళ్ళని కూడా కాల్ చేసి బెదిరించారండి. నీకేమంత అవసరము, నువ్వు ఎట్లాగా నువ్వు చెప్తావు ఇది మర్డర్ అని చెప్పి నీకెందుకు అన్నట్టుగా ఆ అబ్బాయితో మాట్లాడారు. ఎవరు బెదిరించారు? ఇన్ఫ్లుయెన్సర్ నండి, సిఐ గారండి. అంటే ఈ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సిఐకి ఎందుకు ఇంత ఆయన బెదిరించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రాకుండా చేస్తున్నాడు? మరి ఆయనకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ మరి మాకు కూడా తెలియదండి. ఈ మా బ్రదర్ ని అంటే శ్మశానం దగ్గర పాత పెడతాం కదా, అక్కడ కూడా ఆయన కాపరి ఉంటారు కదా, ఇది మొత్తం అంతా కూడా మా అక్కను మేమే ఉండి చూసుకున్నామండి. ఆ అమ్మాయి వాళ్ళు అసలు ఎటువంటి దానికి కూడా రాలేదు. ఒక దీపం పెట్టే దగ్గర మాత్రమే ఆ అమ్మాయి ఉంది. మిగిలిన ఎటువంటి కార్యక్రమాలకు కానీ పోస్ట్ మార్టం దగ్గర కానీ ఈవెన్ బాడీని అట్లా వదిలేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లాయర్ కి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది తప్పితే మా అన్నయ్య దగ్గర ఉండలేదు. కనీసం కంట్లో ఒక్క చుక్క నీరు కూడా అమ్మాయికి లేదు. అట్లాంటిది ఇట్లాగా శ్మశానం దగ్గరకు వచ్చి రిపోర్ట్ కోసం అడుగుతుందండి. అంటే చనిపోయాడని చెప్పేసి ఇస్తారు కదా మట్టి పత్రం. అవునండి. దాని గురించి అక్కడ తిరుగుతుంటే అప్పుడు సిఏ గారు కూడా ఆయనకి ఫోన్ చేసి ఇవ్వమని చెప్పినట్టుగా మాట్లాడారంట. అంటే ఇప్పుడు మీ ఇద్దరు సోదరిమణులు, ఇద్దరు ఆ మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అన్నయ్య మర్డర్ అనుమానాస్పద మృతి కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసుల రెస్పాండ్ ఏ విధంగా ఉంది అనేది మీరు ఇందాక చెప్పారు. అంటే ఇద్దరు ఆడపిల్లలు అవసరమా పోలీస్ స్టేషన్కి రావడం, ఇట్లాంటివి అన్నీ కూడా మాట్లాడారు. అంటే కేసు డీటెయిల్స్, కేసు విచారణ చేయాల్సినటువంటి ఒక సిఏ ఇవన్నీ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కేసు విచారణ చేయాలి. కానీ అంటే ఎందుకు ఆయన వెనకాల ఎవరు ఒత్తిడి ఉంది? ఎవరైనా టీడీపీ నాయకుల ఒత్తిడి ఉందా, లేకపోతే ఎవరు ఉన్నారనేది మనం సార్ అంటే మాకు తెలిసిన దాని ప్రకారం టీడీపీ వాళ్ళు ఉన్నారు అని చెప్పారు. ఎవరండి, ఏంటి, అట్లా ఎట్లా జరిగింది? వాళ్ళు కూడా మాకు ఏం చెప్పారంటే మాకు పైనుంచి మాకు ఒత్తిడిగా ఉందండి, ఏమీ లేకపోతే మేము మామూలుగానే ఇన్వెస్టిగేషన్ చేస్తాం కదా, మా ప్రెషర్లు మాకున్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఏం మీ పైన మీరు ఉద్యోగాలు చేసే వాళ్ళు కదా, మీకు తెలుసు కదా, మీ పైన వాళ్ళు మీకు చెప్పారంటే మీరు చేయకుండా ఉంటారా, మేము కూడా అలాగే చేస్తున్నాము అని చెప్పారు. అంటే ఇప్పుడు మీ అన్నయ్య నాగమహేష్ అనుమానాస్పద మృతి తర్వాత మీ కుటుంబంలో మీ ఇద్దరు మాత్రమే మిగిలారు. మా నాగమహేష్ కుటుంబంలో అంటే తల్లిదండ్రులు లేరు, కేవలం ఇద్దరు ఆడవాళ్ళు మాత్రమే. ఇంకా అవసరమా ఈ కేసు అనేటువంటిది కూడా అన్నాడు సిఏ అనేటువంటిది మీరు చెప్పారు. ఎగ్జాక్ట్గా ఏమన్నాడు? మీకు ఇద్దరికి అమ్మా నాన్న లేరు, మీ ఇద్దరికి ఏమైనా జరిగితే మళ్ళీ మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, మీకు ఎందుకు అమ్మ మగపిల్లాడే వాళ్ళ దగ్గర ఇదవ్వలేకపోయాడు, మీకు ఎందుకు ఆడపిల్లలకు మీకు అవసరం, మీ మంచి కోరి చెప్తున్నాను, నేను ఒక బ్రదర్లా అనుకొని చెప్తున్నాను అనుకోండి, మీరు ఎందుకు ఈ కేసు గురించి ఫర్దర్ గా వస్తారు, రామకండమ్మ మీ సేఫ్టీ గురించి నేను ఆలోచించి చెప్తున్నాను అంటాడు సార్. అంటే ఈ కేసులో ఇది అనుమానాస్పద మృతి, ఆత్మహత్యనా, హత్యనా అనేటువంటి తేలాల్సినటువంటి అవసరం ఆయనకు లేదా? ఒక పోలీస్గా బాధ్యత లేదా? ఎందుకు కేసు తీసుకోడు, మీరు కూడా పోలీస్ స్టేషన్కి రావద్దని నేను ఎందుకు అట్లా అంటున్నారు సిఐ? ఇప్పుడు ఏం చేసినా వెనక్కి రాడు కదా, మీ తమ్ముడు ఎందుకు వెనక్కి రానప్పుడు మీరు ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు, మీరు ఏం తేలేరు కదా వెనక్కి, మీరు ఎందుకు అవసరమా, మగపిల్లలు ఈ రోజుల్లో తిరిగి చేయలేకపోతున్నారు, ఆడపిల్లలు మీకు ఎందుకు అవసరం లేదు కదా, అంత ఇబ్బంది ఎందుకు, అంత రిస్క్ ఎందుకు తీసుకుంటారు మీరు, నువ్వు ఒకదాని వస్తా పోతా ఉంటావు, ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, అంత రిస్క్ తీసుకొని నువ్వు ఎందుకు ఇప్పుడు ఒకసారి విజయవాడ వస్తావు అని అడుగుతున్నారు సార్ నన్ను. అంటే మీ తోడబుట్టినటువంటి సోదరుడు ఈ విధంగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం కోసము పోలీసులు ఇట్లా ఈ విధంగా మీకు ఇదంతా సంబంధం లేదు, వెళ్ళిపోండి, మీ పని మీరు చూసుకోండి అని మాట్లాడినప్పుడు మానస మీకు ఏమనిపించింది పోలీసుల పట్ల? అసలు మాకు ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదండి. ఫస్ట్ లో బాడీ ఉన్నంతసేపు ఏమో వాళ్ళు ఈ విధంగా చెప్పి బాడీని క్రిమేట్ చేసేసిన తర్వాత ఇలాగా సూసైడ్ అని చెప్పి మాట్లాడతా మమ్మల్ని బెదిరిస్తుంటే మేము ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు అర్థం కాలేదండి. పోలీసులు న్యాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఆర్థికపరమైన లావాదేవీల అంశం ఏమైనా కనిపిస్తుందా మీ అన్నయ్య అనుమానాస్పద మృతి వెనుక? లేదండి, ఫైనాన్షియల్ బాగా సెట్, ఇబ్బందులు ఏం లేవు. ఎవరు అంటే ఎట్లా జరిగింది అనుకుంటున్నారు, మరి ఏం జరిగింది అనుకుంటున్నారు? వాళ్ళు కావాలనే ప్రీ ప్లాన్ మర్డర్ అండి, ఇది ముందు నుంచి ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు మొత్తం చేశారు, అదంతా కూడా అర్థమవుతుంది. కానీ పోలీసులు మాత్రం అది మాకు ఒప్పుకోవట్లేదు, మమ్మల్ని కూడా అసలు ఫర్దర్ గా వెళ్ళనివ్వట్లేదు. ఇంక ఈ పోలీస్ స్టేషన్ లో అవ్వదు, ఇంక మా వల్ల కాదు అనేసి ఇంకా కోర్టుకు వెళ్ళారు. సోదరుడు నాగమహేష్ పైన అంతకుముందు ఎప్పుడైనా దాడి జరిగిందా మానస, మీరు చెప్పండి? జరిగిందండి. ఒక 1.5 year బ్యాక్ మా అన్నయ్య కార్లో వస్తూ ఉంటే వాళ్ళ బ్రదర్ శ్రీమన్నారాయణను వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో పాటు వచ్చి అడ్డగించారండి బైక్స్ మీద వచ్చి. అప్పుడు మా బ్రదర్ ని కర్రతో కొట్టడం అట్లా చేశారనమాట. మా బ్రదర్ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో FIR ఫైల్ చేశారు.
అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేశారండి. ఇప్పుడు ఈ ఇప్పుడు కేసులో దాని ఆయన మృతిపై వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మరొకసారి చెప్పండి. టీడీపీ వాళ్ళు ఉన్నారండి, మ్మ్. ఆ, వాళ్ళ వైఫ్ ఉందండి, దుర్గా భవాని. దుర్గా భవాని ఉంది, రేఖ ఉంది. మ్మ్. ఓకే, మీరు ఇప్పుడు ఫైనల్గా ఏం కోరుతున్నారు ఈ కేసులో? ఎట్లాంటి విచారణ కోరుతున్నారు? మీరు ఇప్పటికే అటు సీఎంకి, డిప్యూటీ సీఎంకి, హోమ్ మినిస్టర్కి కూడా లెటర్స్ రాశారు, మెయిల్స్ పెట్టారు, ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్తున్నారు. ఒకవైపు పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో పోలీసులు ఆ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, ఇద్దరు మహిళలు వెళ్తే. సో ఇప్పటికీ ఎటువంటి న్యాయం కోరుతున్నారు? సార్, ఇంత దారుణంగా మా అన్నయ్యని హింసించి చంపేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే మాకు న్యాయం జరగట్లేదు కాబట్టి మొన్న సాయికృష్ణ గారి కేసు చూశానండి నేను. జగన్ గారు ఇన్వాల్వ్ అవ్వడం వలన వీళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి కేసు అనేది ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ప్రాపర్ గా చేశారు. అక్కడ ఏమైనా మాకు కూడా హెల్ప్ చేయగలుగుతారేమో అన్నట్టు వచ్చానండి. అంటే పోలీసుల తీరు ఎలా ఉంది? అంటే ఒక కేసు గురించి, ఒక హత్య, ఒక మర్డర్ గురించో, లేకపోతే ఒక మనిషి చనిపోయాడు, అసలు ఒక మనిషి లేడు అని చెప్పి ఒక ఇద్దరు మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐ అసలు మీరు పోలీస్ స్టేషన్కే రావద్దు అని చెప్పడం, అసలు మీరు వెళ్తే రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అసలు అక్కడ? అసలు మర్డరే కాదు, అది అసలు సూసైడ్, మీకే అట్లా అనిపిస్తుందని చెప్పేసి అంటున్నారండి వాళ్ళు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కేసుని ఆ కోణంలో చూడడం లేదు. మమ్మల్ని ఒప్పించడానికి లేదు అంటే మీ లాయర్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇప్పుడు మేము పెట్టుకుంది సెకండ్ లాయర్ అండి. ఆల్రెడీ ఇంతకు ముందు వేరొక లాయర్ని పెట్టుకుని ఉన్నాము. అతన్ని కూడా మరి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారో లేదంటే బెదిరించారో మాకు తెలియదు. అతను కూడా మమ్మల్ని డివియేట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఎవరు కూడా మాకు సహాయం చేయకుండా ఉండేలాగా చూస్తున్నారు. మరి వాళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది మాకు తెలియడం లేదు. ముత్యాలంపాడులో మీ బ్రదర్ సంబంధించి ఆ ఇంట్లో సూసైడ్ చేసుకున్నట్టు ఒకటి క్రియేట్ చేసినట్ట, లేకపోతే ఏదో ఒకటి అక్కడ కనిపిస్తుంది వీడియోలలో. సో మీరు వెళ్ళి చూస్తేనేమో బ్లడ్ కనిపిస్తుంది అంటున్నారు, మీరేమో హత్య అంటున్నారు, పోలీసులు ఆత్మహత్య అని చెప్తున్నారు. సో అక్కడ మీకున్నటువంటి డౌట్స్ ఏంటి ఎగ్జాక్ట్గా? సార్, బాత్రూమ్ లో ఫుట్ ప్రింట్ ఉంది సార్ బ్లడ్ తో. అది ఫోటో కూడా తీసాను. ఫోటో తీసి నేను చూపించే వరకు సిఏ గారు కానీ ఎస్ఐ కానీ ఇంటికి వచ్చి రాలేదు, ఎలాంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేదు సార్. నేను చూస్తే బాత్రూమ్ లో ఫుట్ ప్రింట్ ఉంది, అది ఫోటో తీసుకొని వెళ్ళి ఆయనకి సిఏ గారికి చూపించాను. సార్, ఇలా బాత్రూమ్ లో ఫుట్ ప్రింట్ ఉంది సార్ బ్లడ్ తో, ఒకసారి చూడండి, ఇది కొంచెం నాకు అనుమానంగా ఉంది, ఇది ఎవిడెన్స్ మీరు తీసుకోలేనట్టున్నారు, ఒకసారి చూడండి సార్ అంటే అవన్నీ ఇది అది బ్లడ్ స్టెయిన్ కాదన్నారు. సార్ చూడండి సార్, నేను ఫోటో కూడా తీసుకొచ్చాను మీకోసం అంటే అప్పుడు చూసి అప్పుడు ఇల్లు లాక్ చేసి పెట్టారు సార్. హౌస్ అప్పుడు లాక్ చేశారు నేను చెప్పిన తర్వాత. 3వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది, మాకు 4వ తారీఖు చెప్పారు. 5వ తారీఖు ఈవినింగ్ 6వ తారీఖు అలాగా హౌస్ లాక్ చేశారు సార్. అప్పటి వరకు ఇంట్లో అసలు కనీసం డాగ్ ని తీసుకురావడం కానీ, మినిమం ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ ఏమి చేయలేదు సార్. జస్ట్ ఒక కానిస్టేబుల్ పంపించేసి టీవీ చేసుకున్నారు. మాన్స, దీనిపైన మీరు కోర్టు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. కోర్టులో పిటిషన్ ఏమని వేశారు? సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డింగ్స్, సెల్ టవర్ డంప్ డేటా ఇవన్నీ కూడా తీయమని చెప్పేసి మేము కోర్టు వారి ద్వారా పోలీసులకి పంపించామండి, నోటీస్ అనేది పంపించాము. అంటే వాళ్ళు తీయలేదు. మా బ్రదర్ యూజ్ చేసేది ఒక నెంబర్ అయితే వాళ్ళు ఆ అమ్మాయి ఏ నెంబర్ అయితే చెప్పిందో ఆ నెంబర్ డేటా తీసుకొని వచ్చి ఈ నెంబరే కదా అని చెప్పేసి అంటే ఈ నెంబర్ కాదండి మా బ్రదర్ యూజ్ చేసేది, ఇది ఓన్లీ బిజినెస్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తారు, రెగ్యులర్ గా యూజ్ చేసేది 9700 నెంబరు. సో ఆ కాల్ డేటా తీయమని చెప్పేసి చెప్పామండి మేము. అంటే ఇప్పుడు పిటిషన్ వేసాము, లేదు మాకు ఒకరి మీద అనుమానం ఉంది అని చెప్పి మేము రిక్వెస్ట్ పెట్టినప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి ఏదైనా ఒక డౌట్ ఉందంటే మమ్మల్ని అడగాలి కదండి. నేనున్నాను, మా సిస్టర్ ఉన్నారు, మమ్మల్ని అడగకుండా ఆ అమ్మాయిని అడిగి 630 అంటే ఆమె ఏ నెంబర్ అయితే చెప్తుందో ఆ నెంబర్ తీయడం ఏంటో మరి నాకు అర్థం కాలేదు. ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు వాళ్ళంతట వాళ్ళు స్వతహాగా విచారణ చేయాల్సినటువంటి పోలీసులు మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రాకుండా అడ్డుకోవడం, మీరు అసలు పోలీసులు విచారణ చేయాలి అని చెప్పి కోర్టు మెట్లు ఎక్కడం, ఇదంతా చూస్తుంటే అసలు పోలీసింగ్ వ్యవస్థ ఎట్లా కనిపిస్తుంది అక్కడ విజయవాడలో కావచ్చు, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఎగ్జాక్ట్గా? పోలీసు వ్యవస్థ పని చేయట్లేదు సార్. పని చేస్తే మాకు ఇంత బాధే ఉండేది కదా, ఎప్పుడో సాల్వ్ అయిపోయి ఉండేది. ఇప్పుడు దగ్గర 5 months నుంచి తిరుగుతున్నాం సార్ కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ. ప్రతి ఒక్కరు మేము అడగని వాళ్ళు, హెల్ప్ చేయమని అడగని వాళ్ళంటూ ఎవరు లేరు, ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మీ అన్నయ్య మీతో పాటు ఎలా ఉండేవాడు? మాన్స అండ్ ప్రసన్న ఇద్దరు చెప్పండి, మీరు ఆయన చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేది బాండింగ్? మాతో బాగుంటాడు సార్, ఏది అడిగినా కూడా మమ్మల్ని అడుగుతాడు. అక్క ఇది చేయమంటావా వద్దంటావా, ప్రతి ఒక్కటి అడిగింది ఏ పని చేయడు సార్. బయటకు వెళ్ళేటప్పుడు కూడా నేను వెళ్తే ఖచ్చితంగా నన్ను ఎదురు రా అని చెప్పి నేను ఎదురు రాకుండా బయటకు కూడా వెళ్ళడు. నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే చాలు, ఏడుస్తే ఇది ఎందుకు ఏడుస్తావు, నేను వచ్చేస్తాను అని చెప్పి తిరుపతికైనా కూడా 4-5 hours వచ్చేసేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్తాడు సార్.
నువ్వు ఆడో మాకు అక్క నేను ఉన్నాను కదా, నీకెందుకు, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను అని చెప్పి చూసుకుంటాడు. అసలు అసలు ఇంత కూడా బాధ అనేది మేము పడకూడదు, ఏడవకూడదు, మీరు ఏడవకూడదు, ఎట్టి పరిస్థితులు ఏడవద్దక్క, ఏం కావాలంటే నేను చేస్తాను, మీకెందుకు నేను ఉన్నాను అని చెప్పేవాడు సార్. అదే మాకు ఎవరికైనా ఇలా జరిగి ఉంటే వాడు వదిలేసి ఉండేవాడు కాదు కదా, ఎప్పుడు వెన్నంటే ఉంటాడు. ఏడవద్దనే ఒప్పుకునేవాడు కాదు. అలాంటిది మమ్మల్ని ఒకవేళ ఎవరైనా చంపేసి ఉంటే అలా ఖచ్చితంగా ఇలా అయితే వదిలేసి ఉన్నాడు కదా మాలాగా. అంటే ఇప్పుడు ఆడపిల్లలుగా పుట్టినంత మాత్రాన వదిలేసేసి ఇంక మేమేం చేయలేమని చెప్పి ఏడ్చుకుంటూ ఇంట్లో ఉండిపోవాలా సార్? ఆడపిల్లలు అయితే బయటకు రాకూడదా, అడగకూడదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదా? ఇంకా అంటే ఆడపిల్లకి ఒక న్యాయం, మగపిల్లలకి ఒక న్యాయం ఉంటుందా? మేము వెళ్ళి అడిగితే మాకు న్యాయం చేయమనే కదా సార్ అడుగుతున్నాం స్టేషన్లలో, అంతేగాని మేమేం వాళ్ళని ఏం అడగట్లేదు కదా. ఆడపిల్లగా మమ్మల్ని అర్థం చేసుకుని మాకంటే ఎవరు లేరు, అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు, ఉన్నది ఒకటే తమ్ముడు, వాడిని చంపేశారు. అది మాకు చూస్తున్న చిన్నపిల్లలకు కూడా చూస్తున్న ఫోటో అర్థమైపోతుంది. మీకు ఎందుకు సార్ అర్థం కావట్లేదు అంటే, నీకు మీ తమ్ముడి మీద ఉన్న ప్రేమతో నీకు అలా అనిపిస్తుంది, కానీ అది హత్య కాదు, అది ఆత్మహత్య అని చెప్పి అంటారు సార్. కార్లో డిక్కీలో హ్యామర్ అను బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, వాటి గురించి ఇంతవరకు తీయలేదు. మాకు ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు మార్చి 30వ తారీఖున ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కోర్టులో వచ్చేసేసి మాకు అసలు ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టే రాలేదు ఇంతవరకు అని చెప్పి అంటున్నారు సార్. అంటే నాకు ఫేక్ రిపోర్ట్ ఇచ్చినట్టే కదా అప్పుడు. ఓకే మాన్సా, ఫైనల్గా మీరు చెప్పండి, ఈ కేసులో మీరు న్యాయం కోసం పోరాడుతున్నారు, పోలీస్ స్టేషన్కు ఇంకా వెళ్తూనే ఉన్నారా? పోలీసుల నుంచి మీకు ఇంకా రెస్పాన్స్ ఉందా? అండ్ ఇప్పటికీ మీకు పోలీసుల నుంచి న్యాయం దక్కాలంటే మీరు ఏమని రిక్వెస్ట్ చేస్తారు, ఎవరిని డిమాండ్ చేస్తారు? పోలీసులు న్యాయం చేయరు సార్. మాన్సా చెప్పండి, ఎవరిని డిమాండ్ చేస్తున్నారు? మేము జగన్ గారిని ఇన్వాల్వ్ అయ్యి ఎలాగైనా సరే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. పోలీసులు ఎవరు పట్టించుకోవట్లేదు. మా సిస్టర్ కమిషనర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేశారండి. మీరు సీఎంకు, డిప్యూటీ సీఎం కూడా లెటర్ పెట్టినట్టున్నారు, హోమ్ మినిస్టర్కి మెయిల్స్ పంపించానండి, రెస్పాండ్ లేదు అసలు. రెస్పాన్స్ లేదండి. మెయిల్స్ పంపించాను, రెస్పాన్స్ లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. వీడియో కూడా అందరినీ కూడా ట్యాగ్ చేశాను, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉంటాయి కదండి, అట్లీస్ట్ వాళ్ళు కాకపోతే వాళ్ళ ఏమంటారు ఆఫీస్ ఇందులో ఈ కేసులో విచారణ ఎట్లా డిమాండ్ చేస్తున్నారు మీరు? ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయమని కోరుకుంటున్నామండి. ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డింగ్స్, ఆ సెల్ టవర్ డంప్ డేటా ఇవన్నీ తీసి ఆ అమ్మాయిని కూడా కస్టడీలోకి తీసుకొని ఇంట్రోగేషన్ అనేది చేస్తే ఖచ్చితంగా తను ఏం చేసింది, ఎవరితో చేయించింది, అసలు ఎక్కడ జరిగింది, ఇదంతా తనే చెప్తుంది. రైట్. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగినటువంటి మరో దారుణం ఇది. ఇప్పటికే విజయవాడలో సాయి కృష్ణ కేసు ఎంత సంచలనం జరిగిందో చూస్తూనే ఉన్నాం. పోలీసుల తీరు పట్ల సమాజం మొత్తం కూడా అసహించుకుంటుంది. సో ఇప్పటికీ మళ్ళీ విజయవాడలో పోలీసింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉందనేటువంటిది ఈ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఆ లిమిట్స్లో జరిగినటువంటి ఘటన మరోసారి ప్రూవ్ చేస్తుంది. సో ఇద్దరు తోబుట్టులు, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ సోదరుడు నాగమహేష్ మృతి పట్ల పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు అసలు మీకు ఎందుకమ్మా మహిళలు, మీరు పోలీస్ స్టేషన్కి రావడం అవసరమా, మీకు కుటుంబాలు లేవా అని మాట్లాడడం చూస్తుంటే అసలు పోలీసింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది విజయవాడలో అనేటువంటిది మరొకసారి ఈ ఘటన ప్రూవ్ చేస్తుంది. సో ఇప్పటికీ వాళ్ళు ప్రభుత్వానికి, అటు సీఎంకి, డిప్యూటీ సీఎంకి వీళ్ళందరికీ మొరబెట్టుకుంటున్నా కూడా, పోలీసులకు మొరబెట్టుకుంటున్నా కూడా న్యాయం జరగట్లేదు. సో మరొకసారి ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్ను కూడా ఆయన ఇన్వాల్వ్ అయితేనే ఈ కేసులో న్యాయం జరుగుతుంది, కనీసం పోలీసులు రెస్పాండ్ అవుతారు అనేటువంటిది ఇద్దరు మహిళలు పోరాడుతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయాము, చివరికి ఉన్నటువంటి ఒక సోదరుడు కూడా లేడు, మాకున్నటువంటి ఆప్తులంతా కూడా పోయారు. సో అటువంటి నాగమహేష్ అనుమానాస్పద మృతి పైన వెనకాల ఉన్నటువంటి వ్యక్తులెవరు, వారు పోలీసులను అడ్డుకుంటున్నటువంటిది ఎవరు, టీడీపీ నేతలు ఉన్నారనేటువంటిది బహిరంగంగా ఆ ఇద్దరు సోదరిమణులు చెప్తున్నారు. సో దీనిపైన ఖచ్చితంగా న్యాయం జరగాలి అనేటువంటిది ఆ ఇద్దరు సోదరిమణులు మానస ప్రసన్న చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.